సాక్షి టీవీలో కృష్ణరాజు మాట్లాడిన మాటలకి మహిళా లోకం నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. కృష్ణరాజు మాట్లాడిన మాటలకి సాక్షి టీవీలోని ఎడిటర్ని తప్పుపడుతూ ఆ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కూడా అరెస్ట్ చేసి ఈ కూటమి ప్రభుత్వం మేము మహిళల పట్ల చాలా చిత్తశుద్ధితో ఉన్నాము అని నిరూపించుకుంది. అదేవిధంగా ఇప్పుడు హోంమంత్రి అనిత గారు ఏం మాట్లాడారో ఒక్క వీడియో చూపిస్తాను, దయచేసి ఈ వీడియో కూడా చూడండి. అరే నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. చూశారు కదా, ఒక మహిళ హోంమంత్రిగా పనిచేస్తూ సాటి మహిళ అనే గౌరవం కూడా లేకుండా హోంమంత్రి అనే అనిత గారు ఏ విధంగా మాట్లాడారో మీరందరూ కూడా చూశారు. సాక్షి టీవీలో ఒక సీనియర్ రాజకీయ విశ్లేషకుడు మాట్లాడిన మాటలకు రాష్ట్రం మహిళల పట్ల మేము చిత్తశుద్ధితో ఉన్నాము అని మీరు నిరూపించుకున్నారు కదా. ఇప్పుడు హోంమంత్రి అనిత గారు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా లేవా? ఇటువంటి వ్యాఖ్యలు ఒక హోంమంత్రిగా ఆమె చేస్తే తప్పు కాదా? మరి హోంమంత్రి అనిత గారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మీరు ఏం మాట్లాడినా తప్పు లేదు, కానీ అవతల వాళ్ళు మాత్రం ఏది మాట్లాడినా తప్పే. కృష్ణరాజు వ్యాఖ్యలు ఈ సభ్య సమాజం ఎవరూ కూడా ఒప్పుకోదు. కానీ సంబంధం లేని కొమ్మినేని గారిని అరెస్ట్ చేస్తే కృష్ణరాజు వ్యాఖ్యలను ఆయన ఖండించినప్పటికీ, సపరేట్గా క్షమాపణలు చెప్పినప్పటికీ కొమ్మినేని గారిని ఈ కూటమి ప్రభుత్వం ఒక సీనియర్ జర్నలిస్టు అని కూడా అతనికి సంబంధం లేకపోయినా అతన్ని అరెస్ట్ చేసింది. ఇప్పుడు హోంమంత్రి అనిత గారు మహిళల పట్ల సాటి మహిళ ఉండి ఈ విధంగా మాట్లాడటం తప్పు కాదా? ఈమెపై ఎటువంటి చర్యలు తీసుకోరా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పి తీరాలి. ఇది హోంమంత్రి గారు మాట్లాడే మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి అని మేము అనుకుంటున్నాం. మరి మీరేమనుకుంటారు? దీనిపైన చర్యలు ఉంటాయా లేదా అనేది మీరు తెలియజేయాలి.